లెండి రండి శుద్ధిగా వేచుచు మొదటి రాక వాచునన్న పదము సిద్ధించెను ఇదియు సిద్ధించును యేసు ద్వారాగా వాచును ఎత్తబడును సంగము యేసు ద్వారాగా వాచును ఎత్తబడును సంగము శ్రీ యేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వాచును. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 24:44 వచనం. మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడిన మనకెల్లరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున లైవ్ వీక్షించుచున్న బిడ్డలకు, త్వరగా వచ్చుచున్న యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చదువుబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పుచున్న మాట, ఆయన రెండవ రాకడను గూర్చి, ఆయన ఎప్పుడు వస్తారో అన్న విషయాన్ని తెలియజేస్తూ, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. మేము అనుకోలేదు ఇప్పుడు వస్తాడు అని అంటుంటారు. మీరు ఇప్పుడు వస్తారని మేము అనుకోలేదు, అందుకే మేమేమి రెడీ చేయలేదు, మేమేమి సిద్ధపరచుకోలేదు. మీరు ఇంకా లేటుగా వస్తారనుకున్నారేమో అని అంటూ ఉంటారు కొంతమంది. మన ఇంటికి వస్తామని చెప్పి వారు సడన్గా వచ్చేసారనుకోండి, అప్పుడే వస్తామని మేము అనుకోలేదు అంటూ ఉంటారు. కాబట్టి మీరు అనుకోనని గడియలో వచ్చేస్తాను నేను, మీరు సిద్ధముగా ఉండాలి. ఎప్పుడు వచ్చినా, ఏ సమయం వచ్చినా. క్రీస్తు రాకడకు ముందు ఈ అధ్యాయంలో చాలా గుర్తులు చెప్పారు. దాదాపుగా 24 గుర్తులు చెప్పినట్లుగా ఈ అధ్యాయాన్ని అంతా మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు. మొదటిగా యెరూషలేము కూల్చబడుతుందని, మందిరము పడగొట్టబడుతుందని యెరూషలేము దేవాలయమును చూపించినప్పుడు ఆయన మొదటి గుర్తుగా చెప్పాడు, రాతి మీద రాయి ఇక్కడ లేకుండా పోతుంది. యెరూషలేము దేవాలయమును పడగొట్టి ఆ రాతి మీద రాయి లేకుండా చేశారు. ఎందుకు చేశారు అంటే ఆ రాళ్ళ మధ్యలో బంగారం పొదిగించారు. బంగారు రేకులు పొదిగించి కట్టారు కనుక ఆ బంగారం దోచుకుని వెళ్ళడానికి రాతి మీద రాయి లేకుండా చేశారు. ఇక్కడ మనం ఆ మాట 2వ వచనములో ప్రభు చెప్పారు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పు. ఇక్కడ మొదటి గుర్తు చెబుతున్నారు, యెరూషలేము మొత్తము ఆ దేవాలయము కూల్చబడుతుంది. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదు, మనందరూ వెలుగుతుంది. ఇది ఒక గుర్తు.
ఇది ఒక రాకడ గుర్తుగా చెబుతున్నారు. ఈ రీతిగా ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తే దాదాపుగా 24 గుర్తులు చెప్పారు ఈ అధ్యాయంలో. 2వ వచనములు అంటున్నాడు, ఎవడును మిమ్మల్ని 4వ వచనములు అంటున్నాడు, 2వ గుర్తుగా ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. మోసం చేసేవారు వస్తారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు అని 5వ వచనములో ఆయన గుర్తు తెలియజేస్తున్నారు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యమును బైబిల్ని బోధించడం లేదు, ఏవేవో కల్పనా కథలు ఏవేవో బోధించుచున్నారు. జనులు కూడా బైబిల్లో రాయబడినట్టుగా దురద చెవులు గలవారు కనుక అవి వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ బైబిల్లో ఉన్న మాటలు వినడానికి ఇష్టపడుతుంది. ఏవేవో జోకులు, ఏవేవో కథలు, కల్పనా కథలు, కల్పించుకునే కథలు కనుక అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభు చెప్పారు. 7వ వచనములో జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచు. ఎక్కడ చూసినా ఒక రాజ్యం మీదికి ఒక రాజ్యం, ఒక జనం మీదికి ఒక జనం. ఎక్కడ చూసినా ఇది మనకు కనబడుతుంది. 8వ వచనములు అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. గమనించాలి. అప్పుడు జనులు మిమ్మును 9వ వచనములో శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత వేషింపబడతారు. అనగా క్రైస్తవ బిడ్డలకు శ్రమలు కూడా వస్తాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో భయంకరంగా శ్రమ. నైజీరియా ప్రజలు జరుగుతున్నాయో జనం మీదికి జనము లేస్తున్నారు, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది. ఇవన్నీ రాకడ గుర్తులు. ఎలా చెప్పుకుంటూ వెళితే దాదాపు 24 విషయాలు అధ్యాయం. ఈ రాకడ గుర్తులన్నీ చెప్పి ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, అన్ని ఆ నెల తెలియదు, ఫలానా నెలలో వస్తాడంటే ఆ నెలకంతా సిద్ధపడిపోవచ్చు. ఫలానా సంవత్సరంలో వస్తాడంటే ఆ సంవత్సరం అంతా బాగా సిద్ధపడిపోవచ్చు. కానీ టైం తెలియదు, గడియ తెలియదు, అనుకోనని గడియ. కనుక మీరు సిద్ధముగా ఉండండి. ఎలా చూడాలి? మనసు పెట్టి. సిద్ధముగా ఉండడం అంటే ఏమిటి? ఎలా సిద్ధపడాలి? ఆ సిద్ధపాటు ఎలాగో తెలిస్తే కదా మనం సిద్ధపడేది. దైవజనుడు రాకడను గూర్చి అనేకమైన బోధలు బోధించి ఎలాగో సిద్ధపడాలో కూడా అయ్యగారు మనకు చాలా రాకడ ప్రసంగాల్లో చెప్పారు. అందులో ఒక 7 విషయాలు రాకడకు సిద్ధపడేవారు, పెండి కుమారుడుగా రాబోచున్న ప్రభువుని ఎదుర్కొనేవారు ఎలాగో సిద్ధపడాలో 7 విషయాలు అయ్యగారు చెప్పారు. 7 పనులు చేయాలి. మొట్టమొదటిగా ఏమిటంటే బైబిల్ బాగా చదవాలి అన్నారు. బైబిల్ బాగా చదువుకోవాలి. మరి మాకు చదువు రాదు కదా, చదువు రాకపోతే వినాలి. బైబిల్ని బాగా నేర్చుకోవాలి. బైబిల్ని బాగా చదివి ఆ మాటలు గైకొనాలి. దానికి రెఫరెన్స్గా బైబిల్లో మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకుడు వారు ధన్యులు. చాలా ఇక్కడ ఏమంటున్నాడు? సమయం సమీపించింది. అనగా క్రీస్తు రావడానికి, ప్రభు రాకడకు సమయం సమీపించినది కనుక మీరేం పని చేయాలి? సమయం సమీపించినప్పుడు మీరేం చేయాలంటే ఈ ప్రవచన వాక్యములను చెప్పండి, మాట్లాడాలి. ప్రవచన వాక్యములను చదవాలంటున్నాడు. 2వది వినాలంటున్నారు. 3వది ఈ సంగతులను గైకోవాలి. చదవండి, వినండి, గైకోనండి. చదివి విని గైకొనకపోయినా ప్రయోజనము
చెప్పండి, ఉందా? ప్రయోజనం. కాబట్టి చదవాలి, వినాలి, గైకోవాలి. అనగా బైబిల్ చదవండి, బైబిల్ని మీరు అనుసరించండి. 22వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ కూడా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఆ మాట ఈ మాట మనకు ఒకేలా కనబడుతుంది. సమయం సమీపించింది అని అక్కడ వ్రాయబడింది. ఇక్కడేమో త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యములను గైకొనువారు ధన్యుడు. కాబట్టి మీరు ఏం చేయాలి? మొదటిగా రాకకు సిద్ధపడాలంటే బైబిల్ బాగా చదవండి, బైబిల్ బాగా నేర్చుకోండి, బైబిల్ అనుసరించండి, అందులో ఉన్న మాటలను గైకొనండి. ఇక రెండవది మాట ఏమిటంటే, రాకడకు సిద్ధపడేవారు ప్రార్థన బాగా చేయాలి, దేవునికి స్తుతి చేయాలి. కొంతమంది ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే ఎవరు పని చేస్తారు? చెప్పండమ్మా, ఎవరు వచ్చేస్తారు మీలోనికి? సైతాన్ వస్తారు. ఎవరైతే భక్తిగా ఉంటారో, మన కుమారుడు సాక్ష్యం, ఆ బాబు చెప్తుంటే నాకే అలా శరీరం అంతా షేక్ అయిపోయింది. తెల్లవారుజామునే బళ్ళారికి పనికి వెళ్తున్నాడు, బయటలో చీకటి ఉండగానే వెళుతున్నాడు. 3-4 గంటల సమయంలో వెళుతున్నాడు. ఆ బాబు కళ్ళతో చూస్తున్నాడట, ఒక దర్శనం చూసినట్లుగా చూస్తున్నాడట. ఒక దురాత్మ పరిగెట్టుకుంటూ డైరెక్ట్ కళ్ళతో చూస్తున్నాడు. పరిగెట్టుకుంటూ మీదకి వచ్చేస్తుందట. ఆ బాబు బైక్ మీదకి, ఆ బాబు మీదకి పడి ఆ బాబుని కింద పడేయాలని అది వేగంగా వచ్చేస్తుందట. ఆ బాబు మీదకి ఒక సైడ్ నుంచి వచ్చేస్తుందట. వెంటనే ఆ బాబు యేసు రక్తమే జయనగానే అది అక్కడ అలాగే అంతర్ధానం అయిపోయింది. చెప్తున్నాడు, నిన్న శుక్రవారం చెప్తుంటే నాకు ఎంత అద్భుతం అనిపించింది. నిజంగా ప్రార్థన చేస్తే, యేసు నామాన్ని మనం స్మరణ చేస్తే ఏ చీకటి మన దగ్గరికి రావడానికి అవకాశము లేదు. ప్రార్థన చేయట్లేదు చాలా మంది. కాబట్టి నీవు రాకడకు సిద్ధపడాలంటే ప్రార్థన చేయమంటున్నారు ప్రభు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో 32-33 వచనాల్లో త్వరగా స్పీడ్గా చదివితే త్వరగా ముగించుకున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 32-33. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు కనుక జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మా అయ్యా, రాకడకు సిద్ధపడే వారు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నేను నిద్రపోకుండా ఉండి కాదు, పాపమనే నిద్రలో పడిపోకుండా ప్రార్థన మానవద్దు. నిత్యము ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. అదే మాట లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో కూడా, అక్కడ కూడా రాకడ గుర్తులు చెబుతూ యేసు ప్రభువారు, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను, అనగా ప్రపంచంలో జరుగుతున్న రాకడ గుర్తులన్నీ మీరు చూసినప్పుడు, వీటి నెలను వినబోనప్పుడు మనుష్య కుమారుని ఎదుట నిలువబడుట కొరకు శక్తి గలవార అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడు, మెలకువగా ఉండని వారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ ఏం చేయండి? ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పారు. ప్రార్థన చేయండి. రాబోవచ్చిన ప్రభుని ఎదుర్కోవాలంటే, మనుష్య కుమారుని ఎదుర్కోవాలంటే, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే, ప్రభుని ఎదుర్కోవాలంటే ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. కొంతమంది ఆదివారం ఒకటే ప్రార్థన, మరలా ఆదివారం వరకు ప్రార్థన.
ఆదివారం ఒకటే బైబిల్ చదువుకో, మరలా ఆదివారం వరకు బైబిల్ లేదు. నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రభు వచ్చినప్పుడు నీవు మేఘమెక్కలేదు. చాలా చోట్ల మనకి మాటలు కనబడతాయి. ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాకడకు సిద్ధపడేవారు ప్రార్థన చేయాలి అని దేవుడు తన యొక్క వాక్యములు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయాలి. 5వ అధ్యాయము తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములు, రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. కాబట్టి ఏం చేయండి? ఇక్కడ కూడా 15వ వచనములు అంటాడు. ఏం చేయమంటున్నాడు 15వ వచనంలో? ఈ యొక్క అధ్యాయం అంతా రాకడకు గురించి చెబుతూ రాకడకు సిద్ధపడేవారు ఏం చేయమంటున్నాడు? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకుని మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవచ్చు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటుంది. ఎడతెగక ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మీరు రాకడకు సిద్ధపడాలంటే ఇవన్నీ మనం చేసుకునే పనులే. కష్టమైన పనులా? చెప్పండి అయ్యా. బైబిల్ చదువుకోవడం కష్టమా? వాక్యాలు వినడం కష్టమా? వినడము చదువుకోవడం కష్టం కాదు, గాయకోవడం కష్టం. ప్రార్థన చేయడం కష్టమా? రోజు ప్రార్థన చేసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థన. ఇక్కడ ఎడతెగక ప్రార్థన. ప్రార్థన విడిచిపెట్టదు. క్రైస్తవులకు 2 రెక్కలు వల్లే, ఒకటి వాక్యము, ఒకటి ప్రార్థన. 2 రెక్కలు లేకపోతే పక్షి, ఒక రెక్క లేకపోతే పక్షి ఎగరలేదు. కాబట్టి ప్రార్థన చేయండి. 3వ మాట, సువార్త ప్రకటించండి. ప్రార్థన అనే మాటలో ప్రకటన 22:17లో అక్కడ కూడా మనకు కనబడుతుంది. ప్రార్థన, మనం ప్రార్థన చేయాలి అనే మాట. 22:17 ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. గమనించాలి. ఇక్కడ రమ్ము అనే మాట ఏమిటంటే ప్రార్థన. రండి ప్రభువా రండి, వేడుకోవడము, రమ్మని పిలవడము. మనం పాడుకుంటాం, ప్రభువైన యేసు రమ్ము అను ప్రార్థన నేర్చుకుంటాం. ప్రభువైన యేసు రమ్ము, రమ్ము అని మనం వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇక 3వదిగా సువార్తను ప్రకటించుట. ఎందరో దేవుని పేరు తెలియని వారు బహుశా ఈరోజు సువార్త ప్రకటించడం చాలా సులువు. కష్టం ఒకవైపు కానీ సులువు కూడా ఉన్నది. ఎందుకంటే ఎంతకు మునుపు సువార్త ప్రకటించాలంటే వీధుల్లోకి వెళ్ళాలి, పత్రికలు పంచాలి. అని రోజున ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నాయి. ఒక వాక్యం నువ్వు సెల్ ఫోన్లో పెట్టినా, ఒక ప్రసంగం నువ్వు సెల్ ఫోన్లో చెప్పినా వేలాది మంది ప్రజలు వింటున్నారు. లైవ్ కార్యక్రమాలు ఒక్కొక్కసారి 1000 మంది వరకు కూడా వింటున్నారు. కొన్ని కార్యక్రమాలు మన ఒక పాట, మన చిన్నపిల్లలు పాడారు. ఆ పాట దాదాపుగా 6 లక్షల మంది చూస్తారు. ఒక లైవ్లో ఎందరో దేవుని మాటలు పెట్టారు. లైవ్ పెట్టడం మంచిది. ఏదో రీతిగా మనం ఏం ప్రకటించాలి? సువార్త. ఇప్పుడు ఈ రాకడ ప్రసంగం 10 మంది మీ ఫోన్లలో సేవ్ చేస్తే మీరు కూడా ఏం చేస్తున్నట్లు? ఆ సువార్త, రాకడను గురించిన వార్త. కనుక సువార్తను ప్రకటించాలి. తప్పకుండా దేవుని గురించిన సువార్త. ప్రభు రాబోచున్నాడు. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కనుక సువార్తను ప్రకటించండి. లేదా మీరేం చేయాలంటే సహకారము చేయండి. ప్రభు రాబోచున్నారు కనుక ఆ సువార్తకు మీరు సహకారులుగా ఉండండి. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయం, ఇదిగో మీకు ఒక మర్మము,
51, 52 వచనాల్లో మీకు ఒక మార్గము తెలుపుచున్నాం, మనమందరూ నిద్రించము గాని నిమిషములు ఒక రెప్పపాటున కడ ఘోరం రోగంగానే మనం మార్పు పొందుదుము. ఘోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతుంది, మనం మార్పు పొందుదు అనంటూ 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయుడి. ప్రభు కోసం ప్రయాసపడండి. ప్రభు కార్యాల కోసం, ప్రభు సువార్త కోసం, ప్రభు యొక్క రాజ్యం కోసం ప్రయాసపడితే మీ ప్రయాస ఎప్పటికీ ఏం కాదు, వ్యర్థము కాదు. ప్రతి వారికి వినబడాలని దేవుడిస్తున్నారు. అయ్యగారు పాటగా పాడారు, ప్రతివాని మదికి రాకడ వని వినిపించో రాజా ప్రార్థన స్తుతి చేతుముని కనోదేనాగుణ వరగారాలు నాయేసు పర బ్రహ్మో తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు సువార్త ప్రకటించండి. దైవ కార్యక్రమాల్లో ఒకవేళ నీవు ప్రకటించలేకపోతున్నావా, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులైన ప్రభు కొరకు ప్రయాసపడండి. లేదా ఆ సువార్త పనిచేసే వారికి మీ వంతు సహకారులుగా ఉండండి. ఆ ప్రభు కార్యాభివృద్ధికి మీ వంతు మీరు సహకారం చేయండి. ఆ సువార్త పనిలో మీరు పాల్గొనండి. ఆ దేవుని పని కార్యాభివృద్ధిలో మీరు సహకారులుగా ఉంటే మీకు మీ ప్రయాస, మీరు దేవుని కోసం చేసే ప్రయాస వ్యర్థమవుతుందా? గట్టిగా చెప్పండి. నేను ఎప్పుడు అంటున్నాను, దేని కొరకు మనం చేసిన, మన బంధువుల కోసం చేసిన, మన అన్నదమ్ముల కోసం చేసిన, ఎవరి కోసం చేసినా అది వ్యర్థమైపోవచ్చేమో ప్రయాస. దేవుని కోసం చేసిన ప్రయాసం ఎప్పుడు వ్యర్థమో కాదు. మాటలు అనుభవంతో చెప్తున్నాను, అనుభవంతో మీరు చెప్తున్నారు. మీకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు, కానీ అనుభవం, దేవుడిచ్చిన అనుభవం, దేవుని కొరకు నిస్వార్థంగా, స్వార్థము లేకుండా. ఆ దినాల్లో నేను షాల్లో పని చేస్తూ ఉండేవాడు, నెల దగ్గర పని. అక్కడ ఏది ఆశించలేదు. ఆ దినాల్లో పనిచేసే వారికి కొంతమందికి, అంటే సేవకులు కాకుండా విశ్వాసులుగా వస్తే వారికి అయ్యగారు నెలకింత డబ్బులు ఇచ్చేవారు. కానీ సేవకులకి ఎవరికి ముందే చెప్పారు, అబ్బాయి మీకు జీతం లేదు, బైబిల్ మిషన్లో జీతం లేదు, మీరు పని చేయాలి దేవుడితో. మొదటిగా సువార్త పత్రికలు చాలా ప్రాంతం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక చాలా ప్రాంతాలకు అనౌన్స్మెంట్కి వెళ్ళి సువార్త పత్రికలు పంచవచ్చు. తర్వాత పని, అసలు ఆ మిల్లర్ ఎలా తిప్పాలో నాకు తెలియదు. అబ్బాయి మిల్లర్ దగ్గర పని చేయాలి, ఆయన మాటలు బదులు చెప్పే పరిస్థితి లేదు. ఎలా చేయాలి అని అడిగేది లేదు, పక్క వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇంకొక మిల్లర్ పని చేస్తున్నాడా, అతను ఎలా చేస్తున్నాడు, ఎలా తిప్పుతున్నాడు, ఎలా ఆ కాంక్రీట్ వేస్తున్నాడు, నేర్చుకొని చేయడమే అంతే. స్లాబ్ పైన ఐరన్ కడుతున్నారు, అబ్బాయి మీరు కూడా కట్టేయండి. ఆ ఉక్కు తీసుకోవడం, ఆ మేస్త్రి ఎలా కడుతున్నాడు, ఎలా బయట తిప్పుతున్నాడు, అది కూడా కట్టడం. అందుకని గోడ కట్టేటప్పుడు మధ్యలో ఆ బెందడి వేయడం, ఏదో పని. ఇప్పుడు కూడా మన ఇంటి పని జరుగుతుంటే ఆ మధ్యలో వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతుంటే నేను వాళ్ళు ఆ వారికి వెళ్ళేలోపు ఆ బెందడి వేసి పని నేర్చుకోవాలి. పని అక్కడ ఏమో ఆశించి కాదు, ఆ పని చేసినందుకేనేమో ఈ రోజున అయ్యగారు అనేవారు, అబ్బాయి రేపు మీకే ఉపయోగపడతారు. ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ పని చేస్తే రేపు అది నీకు ఉపయోగపడుతుంది, నీకు అనుభవం వస్తుంది.
ఒక మందిరం కట్టాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా మందిరం కట్టాలి, ఎలా ఆల్టర్ కట్టాలి, ఎలాగా అన్ని కరెక్ట్గా చూసుకోవడానికి ఒక అనుభవం, నేర్చుకునుట లేక పని చేయుట దేవుని పని. రాత్రి పగలు అక్కడ చేసిన పనికి ఆ ప్రయాస వ్యర్థము అయిందా? వ్యర్థం కాదు. అందుకని ప్రభు కార్యాభివృద్ధి అందు మీరు ఆసక్తులై ఉండి సహకారము చేయండి, సువార్త వృద్ధి కొరకు పని చేయాలి. 4వదిగా చూసినట్లయితే ప్రవర్తన చూసుకోవాలి. ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, చెడు ప్రవర్తన కాదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రములుకొని లయమైపోవునట్టు పంచభూతములు మికటమైన వేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏ ప్రవర్తన చెప్పండమ్మయ్యా? ప్రవర్తన సరిగా చూసుకోమన్నాడు రాకడకు సిద్ధపడేవాడు. మీ ప్రవర్తన కడ వరకు, మరణం వరకు. కొంతమంది ఆరంభంలో చాలా భక్తిగా ఉంటారు, కొంతకాలానికి వారి భక్తి పోతుంది. ఆరంభంలో చాలా విశ్వాసంగా ఉంటారు, కొంతకాలానికి వారి విశ్వాసం తగ్గిపోతుంది. నీ ప్రవర్తనలో మార్పు రాదు. ఏ ప్రవర్తన ఉండాలంటే ఇక్కడ పరిశుద్ధమైన, చెప్పండమ్మా, పరిశుద్ధమైన ప్రవర్తన. ప్రభు రాబోచున్నారు. ప్రభు వచ్చిన తర్వాత ఈ పంచభూతములు కరిగిపోతాయి. పంచభూతములు అనగా నింగి, నేల, నిప్పు, నీరు, గాలి అన్నీ కాలిపోతాయి. ఇక మానవునికి ఉపయోగకరమైనది ఏది లేదు. పంచభూతములతోనే మనిషి బ్రతుకుతున్నాడు. ఆ పంచభూతములను కలుగు చేసిన దేవుణ్ణి మర్చిపోయాడు మనిషి. గాలినిచ్చే దేవుణ్ణి, నీరునిచ్చే దేవుణ్ణి, ఆకాశము ద్వారా వర్షమిచ్చే, ఆకాశము ద్వారా వెలుగునిచ్చే దేవుణ్ణి, భూమి ద్వారా పంటనిచ్చే దేవుణ్ణి, అగ్ని ద్వారా ఉపయోగాన్ని ఇచ్చే దేవుణ్ణి, నీటి ద్వారా దాహం తీర్చే దేవుణ్ణి మర్చిపోయిన మానవునికి పంచభూతాలు నాశనమైపోతాయి. ప్రభు రాబోచున్నాడు. ఆ రాకడకు నీవు సిద్ధపడాలంటే నీ ప్రవర్తన ఏం చేయాలన్నమాయా? పరిశుద్ధముగా ఉండాలి. అవి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇక 5వదిగా చూసినట్లయితే శ్రమలను సహించుకోవాలి. రాకడకు సిద్ధపడి మనకు కొన్ని శ్రమలు రావచ్చు. శ్రమ లేని వారు ఎవరు లేరు. ఏదో ఒక శ్రమ, ఎన్నో శ్రమ. అందుకే బైబిల్లో మనం అనేకమైన శ్రమలు పొంది దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కొంతమంది చిన్న చిన్న శ్రమలకు తట్టుకోలేదు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. రాత్రి ఒక కుమార్తె ఫోన్ చేసి ఏడుస్తుందా, చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. దాదాపుగా 4-5 మంది పిల్లలు. ఆ బాబు చిన్న బాబు. ఆ బాబుకు 2 సార్లు ఆపరేషన్ అయింది, 3వసారి ఆపరేషన్ చేయాలి. ఆ బిడ్డ ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఫోన్తో ఏడుస్తుంది. నేను ధైర్యపరిచాను, అమ్మా ఏడుచుంటాను, ప్రార్థన చేస్తాను, నీ కుమారుడు దేవుడు కార్యం చేస్తారు. రేపు వీలైతే అలా వచ్చేటప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తాం, హాస్పిటల్కే వస్తాం. అనారోగ్యం రావచ్చు, ఏదైనా శ్రమ రావచ్చు. కొంతమంది మేము శ్రమలు సహించుకోలేము. అన్ని బాగుంటేనే మేము దేవుడిని నమ్ముతాం, అన్ని బాగుంటేనే దేవుడిని ఆరాధన చేస్తాం, అన్ని బాగా ఆశీర్వాదాలు ఇస్తేనే దేవుడు అంటే అది దేవుని యొక్క విశ్వాసుల లక్షణము కాదు. రాకడకు సిద్ధపడే వారి లక్షణం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ పత్రిక, దయచేసి 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావము కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో
ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. బహుశా కొంతమంది మనం శ్రమలు పెట్టవచ్చు. శ్రమ పరీక్షే వారికి, ఈరోజు మనల్ని బాధ పెట్టే వారికి ఆ రోజు ఏం కలుగుతుంది? ఆ రోజు వారు బాధపడరు, ఆ రోజు వారికి శ్రమ. ఇప్పుడు శ్రమ పొందుచున్న మీకు, అక్కడ ఉంది కదా, ఇప్పుడు శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతి కలుగుతుంది. అక్కడ దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ కష్టాలు, బాధలు, శ్రమలేమీ లేవు. కాబట్టి శ్రమలను ఓర్చుకోవాలి. ఎన్ని శ్రమలైనా రానివ్వండి. యేసు ప్రభువారి కంటే మనకు వచ్చే శ్రమలు ఆయన కంటే మనకు గొప్ప శ్రమలు కాదు, ఆయన కంటే మనకు గొప్ప నిందలు కాదు, ఆయన కంటే మనకు గొప్ప అవమానం కాదు. కొంతమంది ఒక మాట అంటేనే మేము ఈ అవమానం తప్పుకోలేము, ఈ బాధలు తప్పుకోలేము అనుకుంటాం. యేసు ప్రభు కంటే అవమానాలు మనకు వచ్చాయా? కాబట్టి శ్రమలను ఓర్చుకోవాలి. ఇక ఆరవదిగా చూసినట్లయితే దైవ సన్నిధిలో కనిపెట్టుట లేక ధ్యానం. దైవజనుడు ఈ ధ్యానాన్ని గురించి వ్రాస్తూ అన్నాడు, రాకడకు సిద్ధపడే వారికి ఈ ధ్యానం చాలా ఉపయోగపడుతుంది అన్నాడు. ధ్యానము గురించి 7 గంటల ధ్యానం అని అయ్యగారు 7 గంటల ధ్యానం గురించి రాస్తారు. 7 గంటల ధ్యానంలో చివరి మెట్టు ఏమిటి? మౌనముగా ధ్యానంలో ఉండు. మౌన ధ్యానం, ఇక ఏవి ఆలోచనలు లేకుండా మౌనముగా దేవుని వైపు చూస్తూ, సృష్టికర్త వైపు, రక్తమిచ్చిన రక్షణకర్త వైపు, ఆదరించుచున్న నడిపించుచున్న పరిశుద్ధాత్ముని వైపు మౌనముగా చూచుట, ధ్యానములో ఉన్నది. కనిపెట్టుట అనే మాట కూడా దానికి అర్థం ఉన్నది. కనిపెట్టుట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తే, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఏమి కలిగి ఉండుడి? ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకోండి, కనిపెట్టుకొని ఉండండి ఓపికతో. నా ప్రభు తప్పకుండా వస్తుంది. తొలకరి వర్షం, కడవరి వర్షం. తొలకరి వర్షం ఆల్రెడీ కురిసింది, కడవరి వర్షం కురవబోతుంది. రాకడకు ముందు ఒక ఉజ్జీవం కలుగుతుంది ప్రపంచం. ఓ పరిశుద్ధాత్మ ఉజ్జీవము రగులుతుంది. ఆ ఉజ్జీవము రగిలి ఆ కడవరి వర్షము కురిసి సంఘమెత్తబడుతుంది. ఆ కడవరి వర్షము కురిసేంత వరకు ఓపికతో ఆయన వైపు కూర్చున్న ధ్యానమే, లేచిన ధ్యానమే, ఆయనను తలంచుకొని కనిపెట్టుకోవడం, కనిపెట్టుట లేక ధ్యానం చేయడం. ఇక చివరిగా చూసినట్లయితే మంచి కార్యములు చేయాలి, సత్కార్యములు చేయాలి, లేక ఓ సత్కార్యములకు నీ వంతు నీవు సాకారం చేయాలి. కొంతమంది దేవునికి ఎంతో సహకారం చేస్తారు. మా పేరు చెప్పొద్దన్న మన కుటుంబం వారు చెబుతూ, అయ్యా మేము దేవునికి ఇది చేయాలన్నా, అంత మేమే చేయాలనుకుంటున్నాం అనగా కొంతమంది మేము ఏమైనా చేయాలి దేవునికి, కానుక రూపంలో కావచ్చు. అందుకే అయ్యగారు అన్నారు, రాకడకు సిద్ధపడేవారు, దేవుడికి ఇచ్చేవారుగా లేక కానుక ఇచ్చేవారుగా, చందా అన్నారయ్య గారు, చందా వేసేవారుగా, లేదా ఆ సేవకు వారి వంతు
మన కుమార్తె ఆ భూదాల్లో మందిరం ప్రక్క నుంచి అందరూ బాగుంటుంది. చాలా బాధేస్తున్నారు. అక్కడ కాంపౌండ్ వేద్దామని అనుకుంటే పక్కన ఒక స్థలం కొంత ఉంది, ఇంకొక 5-6 సెంట్ల స్థలం ఉంది. అది మాట్లాడుతున్నాను, అయ్యా అదైన తర్వాత అంత ఒకేసారి వేద్దాం అని అంటున్నాను. ఏదేమైనా గోడ అంటే ఇప్పుడు కట్టలేం, కానీ కనీసం ఇప్పుడు మన మందిరానికి వేసినట్టుగా ఆ కంచె అయినా వేద్దాం. ఆ కంచె వేయాలంటే కూడా కనీసం ఒక 20,000 అయినా అవుతుంది. మనం రాత్రి అక్కడ ఉన్నాం, షుగర్ టెస్ట్ కానీ వెళ్ళి అక్కడే రాత్రి అక్కడే ఉండి, ఇక్కడ నుంచి చలికి వెళ్ళలేము, ఉదయాన్నే వెళ్ళిపోవాలని పోయిన సండే అక్కడే ఉండి ఉదయం చూస్తే అందరూ అలాగే వెళ్ళిపోతుంటే బాధేసింది. ఈ వారంలో ప్రార్థనకి వెళ్తే ఒక కుమార్తె ఆ బిడ్డ మున్సిపాలిటీలో జాబ్ చేస్తూ ఉంది. వారి యొక్క సహోదరుని వారి ఇంట్లో తల్లికి ఫోన్ చేసామా, నేను కానుక తీశాను, అయ్యగారికి కానుక పంపించాను, మీకు పంపిస్తాను, అయ్యగారికి ఆ కానుక ఇవ్వండి. ఇల్లు కడుతున్నారు కదా, ఇంటికి వాడుకోవాలి. నాకు ఇంటికి వాడుకోవాలనిపించలేదు. ఫస్ట్ ఆ 15,000 కొంత దేవుడిగా కార్యం చేస్తాను, ఒక 20,000 కానీ అక్కడ కాంపౌండ్ అక్కడ వేసేదాన్ని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి చేసే వారంగా ఉండాలి మనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనములు అంటున్నాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:25లో కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడిన మానవు ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము, బైబిల్లో ఆ దినము అన్న మాట రాకడ దినము, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు ప్రేమ చూపుటకును. ఇక్కడేముంది? సత్కార్యములు చేయుటకును. ఏ కార్యాలు అమ్మా? సత్కార్యాలు అంటే ఏమి చెప్పాలి? మంచి పనులు, దేవుని కొరకు చేసే పనులు, దేవుని రాజ్య వృద్ధి కొరకు పనిచేసే పనులు, 10 మందికి భోజనం పెట్టే పనులు. నాకు చెప్పాను కదా, ఒక కుటుంబం వారు చెప్తున్నారు, మేము ఇంతమందికి భోజనం పెట్టాలి, విందు చేసి పెట్టాలి, అంత మాదే ఖర్చు అనగా ఒక సత్కార్యము. ఎక్కడెక్కడో కొంతమంది ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు, కానీ దేవుని దగ్గరికి వచ్చే లోపు ఏం చేస్తారు చెప్పండి అయ్యా? చిల్లర మార్చే చంద వేస్తారు. 100 రూపాయలు జేబులో ఉందనుకోండి, 100 రూపాయలు ఎందుకు వేయాలి? ఒక 10 రూపాయలు వేస్తారు, మరి కొంతమంది 5 రూపాయలు వేస్తారు, 1 రూపాయి వేస్తారు. ఏమిటి? సత్కార్యములు చేయాలి, మంచి కార్యం. దేవుని సేవకు ఎంతో ఖర్చు ఉంటుంది. ఒక్కొక్క వారం, ఈ వారం మంగళవారం ఒకటే లేదు ప్రార్థన, రోజంతా వారమంతా ప్రార్థనలు తిరిగారు. కారణాలకు వెళ్ళి రావాలంటే ఊరికి అవ్వదు కదా, ఎంతో ఖర్చు. అనగా డీజిల్ వేయించడానికి సహకారం చేసే బిడ్డలు ఉన్నారు, మంచిది దేవుడు ఇచ్చారు. కాబట్టి సత్కార్యములు చేయండి, మంచి పనులు. ఒక మందిరం కడుతున్నారా, నాది అందులో ఉండాలి. ఒక సువార్త సభ జరుగుతుందా, నాది అందులో ఉండాలి. ఒక దేవుని సేవకులకు ఏదైనా అవసరత ఉందా, మాదందులో ఉండాలి. మన కుమార్తె ఆ పెళ్లి ఓకే, నా పేరు చెప్పొద్దయ్యా, వాస్తవకు పిల్లలకు సపరేట్గా డబ్బులిచ్చింది, 6,000 7,000 కానుకిచ్చింది వాళ్ళకు. అందులోనే నేను కూడా బట్టలు తీసుకుంటానేమో అంటే వెళ్ళలేదు. మరలా మన ప్రార్థనకి వెళ్తే అయ్యా మీకు సపరేట్ మీరు తీసుకుంటారు. ఆ వివాహానికి మీరు బట్టలు, కొత్త బట్టలు వేసుకుంటున్నారు. ఆ చిన్న కుమార్తె యవన బిడ్డ ఎలా దాచుకుందో పనికెళ్ళి కొంత సొమ్ము దాచుకొని, ఇవి మేము దేవుని సేవకులు, నా పేరు చెప్పండి. మంచి కార్యాలు అంటాడు కదా, నా సేవకులకు కిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీకు ప్రతిఫలమైనది. నా సేవకులకు ఏం చేసినా
అది నాకు చేసినట్లే అన్నారు. బట్టలు ఇచ్చినా ఎవరికి ఇచ్చినట్లు? ప్రభుకి ఇచ్చినట్లు. మంచి పనులు ఇచ్చారు. అందుకని మత్తయి సువార్త 6:19-20 ఏమంటాడు? భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు. 6వ అధ్యాయం 19 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి. ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుని అచ్చట చిమ్మటయ్యను తుప్పైనను దాన్ని తినివేదు దొంగలు కన్నం వేసి దొంగలించారు. దొంగలు కాబట్టి ధనం ఎక్కడ దాచుకుంటున్నాం? కాబట్టి 7వదిగా దేవునికి ఇచ్చేవారుగా, దేవుని కార్యాలకు సహకారం చేసేవారుగా, కానుగిచ్చేవారుగా మనం ఉండాలి. 7 విషయాలు. మొదటిది చెప్పండి, మాట్లాడాలి. మొదటిది ఏం చేయాలి? బైబిల్ బాగా చదవాలి, వినాలి, నేర్చుకోవాలి, గైకొనాలి. 2వది ప్రార్థన బాగా చేయాలి, స్తుతులు బాగా చేయాలి. 3వదిగా సువార్త, దేవుని సువార్త ప్రకటించాలి. ప్రకటించడానికి నీవు పనిలో ఉన్నావా? ప్రకటించే సేవకులకు తప్పకుండా ఏం చేయాలి? సహకారము చేయాలి. 4వదిగా ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. 5వదిగా ఎన్ని శ్రమలైనా రాని ఏం చేయాలి? సహించుకొని ఉండాలి. సహిస్తే ఒక రోజున మనకు విశ్రాంతి దొరుకుతుంది ప్రభు వచ్చినప్పుడు. 6వదిగా దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. 7వదిగా దేవునికి మనం ఇచ్చే వారముగా ఉండాలి. ఇదే సిద్ధపాటు. సిద్ధపాటు అంటే 7 పనులు చేస్తే ప్రభు వచ్చినప్పుడు మరణం లేకుండా ప్రాణముతోనే మనం ఎగిరి ప్రభుని కలుసుకోగలం. అందుకే అంటున్నారు, మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన మీరును సిద్ధంగా ఉండండి. సిద్ధపడదాం, మేఘం ఎక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మన పిల్లలకు అనుగ్రహించును గాక. అందరూ మోకరిద్దాం. ముగింపు.